గోర్ల మల్లికార్జున, మాది సాయి ఎడ్యుకేషనల్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా మేము నేను పుట్టిన గడ్డ మీద బుధవారపేట నుండి పేదరికం నుండి నేను పైకి వచ్చాను. అదే పేదరిక ప్రజల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఒక ఇంజనీరింగ్ చదువు పూర్తి చేశాను. అలాగే MSW మాస్టర్ ఇన్ సోషల్ వర్క్ పూర్తి చేసి హైదరాబాద్లో తర్వాత పేదవాళ్ళని వాళ్ళ లైవ్లీహుడ్ డెవలప్ చేయడం కోసం కర్నూలుకు వచ్చి ఇక్కడే ఆర్గనైజేషన్ డెవలప్ చేసి మా దగ్గర ఉండే పేద ప్రజలకు అందరికీ సహాయం చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళకి వివిధ దేశాల నుండి బట్టలు తీసుకొస్తూ వాళ్లకు పంపిణీ కార్యక్రమాలు మరియు ఇతరత్ర సేవా కార్యక్రమాలు, పల్స్ పోలియో ప్రోగ్రాము, ఇలా SHG ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈ విధంగా చేస్తున్నాము. అలాగే ఇప్పుడు పేదరిక నిర్మూలన కోసం కూడు గుడ్డ ఇల్లు అనే ఒక మేము దృక్పథం పెట్టుకున్నాము. కాబట్టి దానికి బట్టల ఆర్పన్ ఫౌండేషన్ ముంబై వారి ఆర్థిక సహాయంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. వాళ్ళ కైండ్ సపోర్టుతో మేము ఈ కార్యక్రమం నిర్వహించి బుధవారపేటలోని 48వ వీధిలో మాలగేరి ప్రజలకు మేము ఉచితంగా ఆర్పన్ ఫౌండేషన్ ముంబై వారి ద్వారా ఆర్థిక సహాయంతో బంగేనంతయ్య గారి మాజీ మేయర్ మరియు SSL TDP ఉపాధ్యక్షులు శ్రీ బంగేనంతయ్య గారి చేతుల మీదుగా ఉచిత బట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఇదందరూ పేద ప్రజలు సద్వినియోగపరుచుకుంటున్నారు. ఇందులో 350 మంది వరకు పాల్గొన్నారు. నా పేరు గోర్ల మల్లికార్జున. 48వ వీధిలోన సాయి ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంటు జిల్లా అధ్యక్షులు మా గోర్ల మల్లికార్జున గారు ఈ యొక్క బుధవారపేటలో స్లమ్ ఏరియాలో చాలామంది బీద వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయన ఒక బ్రాడ్ మైండ్తోని ఆయన ఏదో కష్టపడి ఇక్కడ ప్రజలకు ఒక 250 మందికి ఈ యొక్క గుడ్డలు పంచడం జరిగింది. ఈ యొక్క సంస్థ గతంలో కూడా ఎన్నో ఇటువంటి ఒక మంచి పనులు చాలా చేసింది. ఈ యొక్క సంస్థ ఇదే కాదు, చలికాలంలో దుప్పట్లు కూడా పంచారు వీళ్ళు, ఇదే సంస్థ. ఆ విధంగా ఈ సంస్థ ఇట్లా మంచి పనులు చేస్తుంది. కాబట్టి మేము కూడా ఈ బుధవారపేటలో అందరం కూడా ఈ సంస్థకు బాగా ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ సంస్థ దేవుని దయ వలన ఎంకరేజ్ అయిపోయి ఇంతకి ఇంకా ఎదగాల. ఈ సంస్థ ఎదిగి మా గోర్ల మళ్ళీ ఈ యొక్క సంస్థ ద్వారా మా గేర్ల పుట్టి పెరిగినాడు. కాబట్టి ఆ ఒక ఉదాహరణతోనే ఈ గేర్లో ఈ యొక్క సాయం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సాయం చేసేందుకు ఆయనకు మేము ఆ సంస్థ అధ్యక్షునికి ఈ బుధవారపేట తరఫున మేము నమస్కారం పెడుతున్నాం. అందరికీ నమస్కారం.